దేవుడిచ్చిన వరం. ఉల్లిపాయకు దేవుడిచ్చిన వరం అన్నమాట. ఏమిటో ఆ వరం ఏంటో ఆ కథ వినండి. ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరకాయ, ఒక టమాటా, ఒక ఐస్ గడ్డ. ఈ 4 ప్రాణ స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు ఈ 4 కలిసి సముద్ర స్నానం చేసి దైవదర్శనం చేసుకుందాం అనుకుని బయలుదేరి రోడ్డు పక్కగా నడుచుకుని వెళ్తున్నాయి. అలా వెళ్తూ ఉండగా ఒక ఆటో వచ్చి ఢీకొట్టింది పాపం. ఆ ఢీకొట్టడంతో టైర్ కింద టమాటా పడింది, చనిపోయింది. పాపం టమాటా చనిపోయిందన్న బాధతో ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, ఐస్ గడ్డ బోరును వెలిపించాయి. కొంతసేపటి తర్వాత తిరిగి బయలుదేరి రోడ్డు పక్కగా నడిచి వెళ్తున్నాయి. రోడ్డు పక్కన బజ్జీలు వేసేవాడు చూసి వచ్చి మిరపకాయను పట్టుకుని తీసుకెళ్ళిపోయాడు. శనగపిండిలో ముంచి నూనె మూకుడులో వేసేశాడు. అంతటితో పచ్చిమిరకాయ చనిపోయింది, అయిపోయింది. ఇంకా ఉల్లిపాయ, ఐస్ గడ్డే కదా, ఆ 2 కూడా పాపం ఏడుస్తున్నాయి. అయ్యో మన స్నేహితులు అలా అయిపోయారు, అలా చనిపోయారే అని. తిరిగి బయలుదేరి సముద్రం దగ్గర చేరుకున్నాయి. స్నానానికి దిగాయి. కొద్దిసేపటి తర్వాత స్నానం పూర్తి చేసుకుని ఒడ్డుకు చేరుకుంది ఉల్లిపాయ. ఎంతసేపటికి ఐసుగడ్డ తిరిగి రాలేదు. ఆ పాట ఉల్లిపాయ ఏడుస్తూ కూర్చుంది. ఐసుగడ్డ సముద్రపు నీటిలో కరిగి చనిపోయింది అని తెలుసుకున్న తర్వాత ఎంతసేపటికి రాకపోతే ఏడ్చుకుంటూనే వెళ్ళి గుళ్ళో దేవునికి ముందు సమసిల్లి పడిపోయింది ఉల్లిపాయ. కొన్ని రోజులు అలాగే ఉండిపోయింది పాపం అక్కడ. ఇంకొన్ని రోజుల తర్వాత దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. అమ్మా ఉల్లిపాయ, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు, ఏమిటి నీ బాధ అని అడిగాడు. అప్పుడు ఉల్లిపాయ, స్వామి, 3 ప్రాణ స్నేహితులను కోల్పోయాను, అయినా తట్టుకున్నాను. టమాటా చనిపోయినప్పుడు నేను పచ్చిమిరకాయ, ఐసుగడ్డ కలిసి ఏడ్చాం. పచ్చిమిరకాయ చనిపోయినప్పుడు నేను ఐసుగడ్డ కలిసి ఏడ్చాము. ఐసుగడ్డ చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను. స్వామి, నా బాధ ఏమిటంటే నేను చనిపోయిన తర్వాత నా కోసం ఏడ్చేవారు ఎవరున్నారు? ఏడ్చేవారు కానీ ఒక్క కన్నీటి చొక్క కాచేవారు కానీ ఎవ్వరు లేరు కదా అంటూ బోరున విలపించసాగింది ఉల్లిపాయ. అప్పుడు దేవుడు కరుణించి ఉల్లిపాయ బాధను అర్థం చేసుకుని ఈ విధంగా వరం ఇచ్చాడంట. అమ్మా ఉల్లిపాయ, నీ కోసం ఏడ్చేవారు లేరని, నీ కోసం కన్నీరు కాచేవారు లేరని నువ్వు బాధపడద్దు. ఎవరైతే నిన్ను కత్తితో కొట్టి నీ మరణానికి కారణం అవుతారో వారే నీ కోసం ఏడుస్తారు, నీ కోసం కన్నీరు కారుస్తారు. అదే నేను నీకు ఇస్తున్న వరం అని చెప్పి దేవుడు అదృశ్యమయ్యాడు. ఇది ఉల్లిపాయకి వస్తే కన్నీళ్లు రావడం వెనక ఉన్న కథ. చూసారా, సముద్ర స్నానం చేసేస్తే ఎంతటి ఫలితం దక్కిందో, దేవుడు ఎంతటి వరం ఇచ్చాడో. మరి ఎవరూ లేరు నా కోసం బాధపడేవాళ్ళు అని గుర్తు చేసుకునేవాడు అని అడిగిందని రోజు మనం దాన్ని గుర్తు చేసుకుంటుంటాం, వాడుకుంటాం. దాన్ని కట్ చేసినప్పుడు దాన్ని అది పోతుంది కదా పాపం. అందుకని మనం బాధపడుతున్నట్టుగా దేవుడు అలా వరం ఇచ్చాడనమాట. మరి అంతే కదండి, ప్రతి ప్రాణికి, చెట్టుకి, క్రిమికీటకాలకు కూడా ఇలా మనసు, జీవితం ఉంటుందన్నమాట. అందుకని అలా ఇది ఒక తమాషా కథ. బాగుంది కదా. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.